ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనము. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనిసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు ఉండిరి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, లూకా గారి గ్రంథాన్ని వ్రాసిన సమయంలో క్రీస్తును గూర్చి శ్రమలు, నిందలు, దెబ్బలు, చెరసాలలు, హేళనలు, వ్యతిరేకత, హింస ప్రబలుతున్నటువంటి కాలములో ఇలాంటి ఏథెన్సు పట్టణములో ప్రభువును నమ్ముకునేవారు కొద్దిమందే. అయినప్పటికీ వారెంతో ప్రశస్తమైనటువంటి వారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 48వ వచనం ప్రకారము ప్రజలందరూ ఆయన వాక్యం వినడానికి యేసుక్రీస్తును హత్తుకున్నట్లు మనము చూడవచ్చు. ప్రియులారా, ఇలాంటి శ్రమలలో దేవుని కొరకు వాక్యాన్ని, దైవజనులను, సంఘాన్ని, సేవా పరిచర్యలను హత్తుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదకరం. దమరి అనే ఈ స్త్రీ పేరును అపురూపంగా ప్రస్తావించాడు. సాటివారంతా అక్కడ పౌలు చెప్పినటువంటి వాక్యాన్ని గేలి చేస్తూ తాటాకులు కడుతూ లేచి వెళ్ళిపోతూ ఉంటే అదే సంగతిని మనస్ఫూర్తిగా నమ్మేవారు అరుదైన వ్యక్తులు. అధిక సంఖ్యాకులలో లోపించినటువంటి లోతైన ధ్యానపూర్వకమైన అవగాహన ఈ స్త్రీలో ఉంది. స్థిర హృదయముతో ప్రభువును హత్తుకోవాలి అంటే దమరి విశ్వాసము ఎంతో లోతుగా పాదుకోవాలి. కష్టమైన సమయాల్లో ప్రభువును హత్తుకొని వెంబడించేవారు చేపలాంటి విశ్వాసులు. వారు ప్రవాహానికి ఎదురీదే స్థైర్యము, ధైర్యము గలవారు. తన నగరములో జ్ఞానులుగా పేరు పొందిన వారంతా సౌలును ఎగతాళి చేయడము, అయితే దమరిలో ఉదయిస్తున్న విశ్వాసాన్ని అడ్డుకోలేకపోయింది. ఇలాంటి దుర్మార్గమైన వాతావరణంలో బురదలో పుట్టిన కమలంలా విశ్వాసంలో వికసించిన వ్యక్తులు ఖచ్చితమైనటువంటి వారే. ఈ కమలము బురదలోనే పుడుతుంది గాని దేవుని పాదాల దగ్గర పెరుగుతుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను, చెడ్డదాన్ని అసహించుకొని మంచివాటి యందు విశ్వాసం ఉంచింది. దమరి లాంటి విశ్వాసులు బహుదృఢమైన ఆధ్యాత్మికమైన జీవనము కలిగి ఉంటారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి ఎంతో ఇష్టమై ఉండవచ్చు, ఎందుకంటే ఏథెన్సులో చాలా మంది ఉన్నారు, కానీ కొంతమందినే రక్షించుచున్నాడు. వీరిని ప్రభు ప్రత్యేకపరిచాడు. వీరి విశ్వాసపు గీటురాయితో పరీక్షిస్తే మేలిమి బంగారము లాంటి వారు. ఎందుకంటే ప్రయోజనకరమైన విశ్వాసము కొరకు పాటుపడ్డారు. తమ విగ్రహాలను సత్క్రియల ద్వారా మోక్ష ప్రాప్తి పొందే ప్రయత్నాలను విడిచిపెట్టారు. విశ్వాసమే ప్రయోజనకరమైనదని గ్రహించారు. కనుక ప్రియులారా, నీవు కూడా దమరి వలె నీవు విశ్వాసము కలిగి జీవించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.